ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చిక్కుడుకాయ కర్రీ కోసం చిక్కుడుకాయలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. నేను కేజీ చిక్కుడుకాయల వరకు తీసుకున్నాను. ఒకవేళ ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ వండాలంటే ఎలా వండాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, కానీ మనం ఆనియన్స్ అవి కూడా కొద్దిగా తక్కువే తీసుకుంటాము. కారం, ఉప్పు ఆ క్వాంటిటీస్ పెరుగుతాయండి. చూద్దాం చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇది కేజీ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. నేను 3 నుంచి 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. దీనికి ఆనియన్స్ ఎక్కువ అవసరం ఉండవు. మరి ఎక్కువ ఆనియన్స్ వేస్తే కర్రీ స్వీట్గా అయిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే స్టార్టింగ్లో మనము చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత మనం రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి ఆనియన్స్తో పాటు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి బయట మనకి మార్కెట్లో జీడి నూకని దొరుకుతుందండి. దాన్ని తెచ్చుకొని పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. జీడి నూక పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, జీడి నూక పేస్టు. సో దీన్ని ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. మనము మ్యాక్సిమము చేసే ప్రతి కర్రీలో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కర్రీకి ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి చిక్కుడుకాయలని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని చిక్కుడుకాయలన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము పైకి కిందకి కలిసే విధంగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఇవి బాగా మగ్గితే ఎంత మగ్గితే అంత తొందరగా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. మనం ఉదయం హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఈ చిక్కుడుకాయ కర్రీ చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటాం.
దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచికరమైన ఇంట్లో చేసుకునే నోరూరించే చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.